శబరిమలలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రద్దీని నియంత్రించేందుకు స్పాట్ బుకింగ్ ని తగ్గించాలని ఆదేశించింది. రోజుకు 5,000 స్పాట్ బుకింగ్ టికెట్లను మాత్రమే కేటాయించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రిత్విక్ అడిగి తీసుకుందాం. రిత్విక్, శబరిమలలో రద్దీ నియంత్రణకు కేరళ హైకోర్టు ఏం చెప్పింది? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, శబరిమలలో రద్దీ కొనసాగుతుంది. ఏదైతే మండల పూజ మహోత్సవం సందర్భంగా సోమవారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు దర్శనాలు ప్రారంభించారు. ఆ సమయం నుంచి కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా మాట్లాడుతూ కూడా గతంలో ఎన్నడూ కూడా తాను ఇంతటి రద్దీ చూడలేదని చెప్పుకున్న ఆయన ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం అంటూ కూడా నిన్న ఈ స్పాట్ బుకింగ్ ప్రతిరోజు కూడా 30,000 టికెట్లు ఇచ్చేవాళ్ళు. గతంలో ఈ 30,000 టికెట్లను కూడా 20,000కు కుదించడం జరిగింది. అయినప్పటికీ కూడా భారీగా తరలి వచ్చిన భక్తులతో కూడా ఇటు పంబా ప్రాంతం నుంచి కూడా సన్నిధానం వరకు ఇట్లాగే మేలక్కల్ వరకు ప్రాంతంలో కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. 48 గంటల్లో రికార్డు స్థాయిలో 2 లక్షల మంది కూడా దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. దర్శనం కాక ఈ ఉదయం నుంచి కూడా మరో 2 లక్షల మంది వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. ఈ ప్రాంతం మొత్తం కూడా పంబా నుంచి సన్నిధానం వరకు కూడా కొండ ప్రాంతం మొత్తం కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా కూడా కొంతమంది సోషల్ మీడియాలో చాలా పెడుతున్న పరిస్థితి ఉంది. వారి ఇబ్బందులు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా కూడా 20 గంటలు కూడా వేచి ఉన్న పరిస్థితులు తలెత్తాయని చెప్పి కనీసం త్రాగునీరు కూడా సరైన విధంగా అందించలేదని, సరైన భోజన వసతులు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు జరుపుతున్నారు. ఇదే నేపథ్యంలో కేరళ హైకోర్టులో కూడా ఇవాళ అనేక పిటిషన్లు, అనేక ఫిర్యాదులు అనేది వచ్చాయి. కేరళ హైకోర్టులో దీని మీద విచారణ చేపట్టడం జరిగింది. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, గతంలో కూడా అనేక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో దేవస్థానం బోర్డు ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే దాని మీద విచారణ చేపట్టింది. దీని మీద చేస్తూ భక్తులకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. తదుపరి ఎలాంటి చర్యలు చేపడతారో వివరించాలని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 30,000 నుంచి 20,000 కుదించారు. అయితే 20,000 నుంచి కూడా స్పాట్ బుకింగ్ టికెట్లు 5,000 మాత్రమే కేటాయించాలని, సోమవారం వరకు కూడా 5,000 టికెట్లు కేటాయించిన తర్వాత పరిస్థితిని బట్టి పెంచుకునే పరిస్థితి ఉంటుందని, అప్పటి వరకు రద్దీని నియంత్రించడానికి సరైన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా కేరళ హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే రద్దీని నియంత్రించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా సన్నిధానానికి చేరుకున్నాయి. భక్తుల రద్దీని నియంత్రించేందుకు 2 బృందాల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకుని ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంత దర్శనం అనేది స్పీడ్ గా చేయిస్తూ ఈ రద్దీని నియంత్రించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక వసతులు కల్పించడం, భోజన వసతులు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు అయితే పరిస్థితులు తలెత్తుతున్నాయి. రైట్ రిత్విక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.